హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సోషల్కి సంబంధించి 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి. ఈ లెసన్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ బిట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. నోట్స్గా ప్రిపేర్ చేశాను. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఫస్ట్ పాయింట్, సూర్యుడు, చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అని అంటారు. సూర్యుడు, చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ మనం ఖగోళ వస్తువులు అని అంటాము. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అని అంటారు. సో సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. నెక్స్ట్ పాయింట్, ధ్రువ నక్షత్రం అనేది ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. అంటే ధ్రువ నక్షత్రం సహాయంతో వీరు ఉత్తర దిక్కును గుర్తించేవారు. ధ్రువ నక్షత్రం అనేది ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సౌర కుటుంబం అంటే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు వీటన్నింటినీ కలిపి మనం సౌర కుటుంబం అంటాము. ఇవన్నీ కూడా సౌర కుటుంబంలో భాగం. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ పాయింట్, భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరం సుమారు 15 కోట్ల కిలోమీటర్లు. నెక్స్ట్ పాయింట్, సూర్యునిలో 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. అంటే సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. సౌర కుటుంబంలో 8 గ్రహాలు అనేవి ఉన్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఈ సీక్వెన్స్ అనేది ఇలానే గుర్తుంచుకోవాలి. సౌర కుటుంబంలో చిన్న గ్రహము బుధుడు. అంతేకాకుండా సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం కూడా బుధుడు. నెక్స్ట్ శుక్రుడిని అర్త్ ట్విన్ అని అంటాము. భూమికి కవల గ్రహం అని శుక్రుడిని పిలుస్తాము. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు మొదట ఉన్నటువంటి ఈ 4 గ్రహాలను అంతర గ్రహాలు అని అంటాం. ఇవి చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు ఈ 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటాము. ఇవి వాయువులు మరియు ద్రవాలతో కూడి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ కాలం పట్టే గ్రహము వరుణుడు. వరుణుడికి 164 సంవత్సరాల కాలం పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ సమయం పట్టేది బుధుడికి 88 రోజులు. ఫ్రెండ్స్, ఈ టేబుల్ మీరు గుర్తుంచుకొని ఉంటే కనుక గ్రహాలకు సంబంధించి ఏ బిట్ అయినా కూడా పెట్టగలుగుతారు. ఇక్కడ గ్రహము అది సూర్యుని చుట్టూ తిరగడానికి కాలము, తన చుట్టూ తిరగడానికి పట్టే కాలము, ఆ గ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహాలు వీటన్నింటిని ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది బుధుడు. బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. తన చుట్టూ తిరగడానికి 59 రోజులు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ సమయం పట్టే గ్రహము బుధుడు. బుధ గ్రహానికి ఉపగ్రహాలు అనేవి లేవు. నెక్స్ట్ శుక్రుడు సూర్యుడి చుట్టూ తిరగడానికి 255 రోజులు పడితే తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ టైం తీసుకునే గ్రహము శుక్రుడు. గ్రహాలలో బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలకు ఉపగ్రహాలు అనేవి లేవు. నెక్స్ట్ భూమి. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 1/4 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. భూమికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య 1. నెక్స్ట్ అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు పడితే తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాలు 2. నెక్స్ట్ గురుడు. సూర్యుని చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాల 11 నెలల సమయం పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు పడుతుంది.
గురుగ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహాలు 79. తన చుట్టూ తాను తిరగడానికి తక్కువ సమయం పట్టే గ్రహము గురుడు. శుక్రగ్రహానికి తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ సమయం పడితే గురుగ్రహానికి తన చుట్టూ తాను తిరగడానికి తక్కువ సమయం పడుతుంది. నెక్స్ట్ శని. సూర్యుని చుట్టూ తిరగడానికి 29 సంవత్సరాల సమయం పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 10 గంటల 40 నిమిషాలు పడుతుంది. శని గ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య 82. ఇందులో ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29. నెక్స్ట్ యురేనస్ లేదా ఇంద్రుడు. సూర్యుడి చుట్టూ తిరగడానికి 84 సంవత్సరాలు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 17 గంటల 14 నిమిషాలు. ఇంద్రుడికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య 27. నెక్స్ట్ నెప్ట్యూన్ లేదా వరుణుడు. నెప్ట్యూన్కి సూర్యుని చుట్టూ తిరగడానికి 164 సంవత్సరాలు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 16 గంటల 7 నిమిషాలు. నెప్ట్యూన్కి ఉన్నటువంటి ఉపగ్రహాలు 14. సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం పట్టే గ్రహము వరుణుడు. నెక్స్ట్ పాయింట్, 2006 సంవత్సరం వరకు 9 గ్రహాలు అనేవి ఉండేవి. తర్వాత 9వ గ్రహం అయినటువంటి ప్లూటో గ్రహాల నియమాన్ని పాటించకపోవడం వల్ల దీనిని గ్రహాల నుంచి తీసివేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు భూమి గురించి తెలుసుకుందాం. సూర్యుని నుంచి 3వ స్థానంలో ఉంటుంది. పరిమాణంలో 5వ పెద్ద గ్రహం. భూమి ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే దీని ఆకారం జియోయిడ్గా చెప్తారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం అని అర్థం. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమికి ఉన్నటువంటి ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది కాబట్టి అందుకే దీనిని నీలి గ్రహం అని కూడా పిలుస్తారు. భూమి అనేది 4 ప్రధాన ఆవరణాలను కలిగి ఉంటుంది. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. శిలావరణం అంటే మనం నివసించేటువంటి భూమి. ఇది రాళ్ళు మరియు నేలతో కూడి ఉంటుంది. ఇది భూమి యొక్క ఘన బాహ్య పొర. నెక్స్ట్ జలావరణం. భూమిపై గల జలభాగాలు అన్నీ జలావరణం కిందకు వస్తాయి. వాతావరణం. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అని పిలుస్తారు. వాతావరణంలో వాయువులలో ప్రధానమైనవి నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్. వాతావరణంలో నత్రజని 78% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. నెక్స్ట్ జీవావరణం. భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని జీవులను కలిపి జీవావరణం అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలు. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలు. నెక్స్ట్ చంద్రుడు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో 4వ వంతు. చంద్రుడికి భూమికి మధ్య ఉన్నటువంటి దూరం 3,84,000 కిలోమీటర్లు. భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అంతేకాకుండా తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజులే పడుతుంది. నెక్స్ట్ పాయింట్, చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. 1969 జూలై 21న చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టాడు. నెక్స్ట్ పాయింట్, అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్శాట్, IRS, ఎడ్యుశాట్. ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి సతీష్ ధవన్ జ్ఞాపకార్థం SDSC శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టడం జరిగింది.
నెక్స్ట్ పాయింట్, వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి ఇస్రో అనేది మంగళయాన్ను ప్రవేశపెట్టింది. ఇది సెప్టెంబర్ 24, 2014న అంగారక గ్రహాన్ని చేరుకుంది. అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. మొదటిది సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, రెండవది నాసా, మూడవది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ గ్రహ శకలాలు లేదా ఆస్టరాయిడ్స్ గురించి తెలుసుకుందాం. సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులని ఆస్టరాయిడ్స్ అని అంటాము. ఈ ఆస్టరాయిడ్స్ అనేవి ఏ రెండు గ్రహాల మధ్య కనిపిస్తాయి అంటే అంగారకుడు మరియు బృహస్పతి. ఈ రెండు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్స్ అనేవి తిరుగుతాయి. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలే ఈ ఆస్టరాయిడ్స్. సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అని పిలుస్తారు. నెక్స్ట్ తోకచుక్కలు. తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువులనే తోకచుక్కలు అని అంటాము. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక అనేది వాయువుతో తయారవుతుంది. హేలీ తోకచుక్క అనేది 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. మళ్ళీ ఇది 2061లో భూమికి దగ్గరగా రానుంది. నెక్స్ట్ పాయింట్, గెలాక్సీ. గెలాక్సీ అంటే నక్షత్రాల సమూహం అని అర్థం. సౌర కుటుంబం అనేది ఈ గెలాక్సీలో ఒక భాగం. దీనినే పాలపుంత అని కూడా అంటారు. ప్రాచీన కాలంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. సో అందుకనే దీనికి ఆకాశగంగా అనే పేరు కూడా వచ్చింది. నెక్స్ట్ పాయింట్, కొన్ని కోట్ల గెలాక్సీల సమూహాన్నే విశ్వం అని పిలుస్తాము. మన సౌర కుటుంబం కూడా ఈ పాలపుంతలో ఒక భాగం. సో ఫ్రెండ్స్, ఇది సౌర కుటుంబంలో మన భూమి అనే లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.